హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఈ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో ఒక కామెంట్, వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నా పేరు వరుణ్. నేను చెప్పబోయే కథ మా తాతయ్య గారి లైఫ్లో జరిగిన ఒక భయంకరమైన సంఘటన. అది 1980వ సంవత్సరం. అప్పటికే మా తాతయ్య, మా నాన్న వాళ్ళు స్కూల్లో ప్యూన్గా ఉద్యోగం చేసేవాళ్ళు. ఆ కాలం నాటికి మా నాన్నగారు డిగ్రీ చేసేవారట. అప్పటికి మా తాతయ్య వయసు సుమారు 50 సంవత్సరాలు. ఆయన రీసెంట్గా నాకు ఈ కథ చెప్పారు. ఇంతకీ ఆయన లైఫ్లో జరిగిన ఆ భయంకరమైన సంఘటన ఏంటో ఆయన నాకు చెప్పినట్టుగా మీతో పంచుకోబోతున్నాను. మా తాతయ్య పేరు సుబ్బయ్య. మాది వరంగల్లో ఒక మారుమూల గ్రామం. మా తాతయ్య రోజు మార్నింగ్, సాయంత్రం స్కూల్ ఓపెన్ చేసి సాయంత్రం తాళం వేసేది కూడా మా తాతయ్యే. ప్యూన్ కాబట్టి తాతయ్య దగ్గరే తాళాలు ఉండేవి. అలా కొన్ని రోజులు మంచిగానే సాగింది. ఒకరోజు ఉన్నట్టుండగా స్కూల్ చైర్మన్ మా తాతయ్యని పిలిచారట. మా తాతయ్య గారు స్కూల్ చైర్మన్ దగ్గరికి వెళ్ళారు. ఏమైంది సార్ అని చెప్పగా, ఈ నెలలో ఏదో పార్టీ ఉంది, స్కూల్లో సెలవు ప్రకటించాలి, హెడ్ మాస్టర్కి నేను తెలియజేశాను, నువ్వు ఆ స్కూల్ని క్లీన్ చేయించే పనిలో ఉండు, పల్లి వాళ్ళను కూడా తీసుకెళ్ళు అని తాతయ్యతో చెప్పారంట. అలాగే సార్ అని తాతయ్య గారు ఆ పని వాళ్ళని తీసుకెళ్లారట. కానీ ఆ చైర్మన్ ఆ దక్షిణ దిక్కు ఉన్న గది తెరవద్దు అని చెప్పారట. తాతయ్య గత 10 సంవత్సరాలుగా అదే స్కూల్లో ఉన్నారు. ఎందుకు సార్, ఎందుకు తెలియకూడదు, ఏముంది అని అడిగారట. నీకెందుకు రామయ్య, సుబ్బయ్య పడి వెళ్ళు, సుబ్బయ్య చెప్పింది చెయ్యి అని ఒక పన్నివాడితో అన్నారట. మా తాతయ్య గారుండి, పోన్లేండి సార్, తెలియక అడిగాడేమో అని అన్నాడంట. అరే రామయ్య, నేను చెబుతాను కదా, నువ్వు పద అని మా తాతయ్య గారు ఆయన్ని తీసుకెళ్లారు. తీరా స్కూల్ దగ్గరికి వెళ్తే అందరూ కంగారుగా తాతయ్యని చూశారట. ఇంతకు అలా ఎందుకు చూశారంటే, ఆ స్కూల్ ఒక పాడబడ్డ గది. ఆ గది వైపు తాతయ్య చూడడంతో తాతయ్యని అందరూ తికమకగా చూస్తూ, చైర్మన్ గారు చెప్పిన గది అదేనా అని అడిగారు. తాతయ్య గారు అవును అన్నట్టుగా తలూపారట. ఇంతకీ ఆ గది ఎందుకు తెలియకూడదు సుబ్బయ్య అని రామయ్య అని ఆయన అడిగారట. అప్పుడు తాతయ్య, నేను తర్వాత చెబుతాలే కానీ ఆ గది ఒక్కటి విడిచిపెట్టి మిగతా గదులన్నీ క్లీన్ చేసి ఉంచండి అని తాతయ్య తాళాలు ఓపెన్ చేసి ఒక గది దగ్గర కూర్చున్నారట. సుమారు 4 గంటల తర్వాత అందరు వచ్చి, పని మొత్తం అయిపోయింది సుబ్బయ్య, వెళ్దామా అని అన్నారట. తాతయ్య వాళ్లకు డబ్బులు ఇప్పించి పంపించారు. ఆ మరుసటి నాడు స్కూల్లో పార్టీ జరిగింది. పార్టీ జరిగిన మరుసటి రోజు మా తాతయ్యని చైర్మన్ పిలిచి, ఇంకో 2 రోజులు స్కూల్ సెలవు ఉంటుంది, నువ్వు అటు పక్కగా వెళ్ళకు అని అన్నారట. అలా చెప్పేటప్పుడు చైర్మన్ గారి అబ్బాయి వారి ఫ్రెండ్స్ ముఖాల్లో ఏదో భయం కనబడిందంట. వీళ్ళెందుకు భయపడ్డారు, కొంపదీసి ఆ గది వైపు కానీ వెళ్ళారా అని అనుకున్నాడట తాతయ్య. సరే అయ్యగారు అని చెప్పేసి తాతయ్య బయలుదేరారు. ఇంతకు ఎందుకు స్కూల్ సెలవు పెట్టారు, ఏమైంది అని తాతయ్య ఆలోచనలో పడ్డాడు. ఇంతలో స్కూల్ హెడ్ మాస్టర్ ఫోన్ చేసి, సుబ్బయ్య స్కూల్కు వెళ్ళావా అని అడిగాడు. అదేంటి సార్, చైర్మన్ గారు ఇంకా 2 రోజులు సెలవని చెప్పారుగా అని అనడంతో, అవునా, నాకేం చెప్పలేదే
అని హెడ్ మాస్టర్ అన్నారట. దాంతో చైర్మన్ గారికి ఫోన్ చేసి హెడ్ మాస్టర్ గారు అడిగితే, అవునయ్యా నేను చెప్పాను, రాత్రి నీకు కూడా చెప్పాను, ఎటు తాగావా ఏటి అని ఆయన మీద కోపడ్డారు. తెలియదు సార్, మర్చిపోయా అని హెడ్ మాస్టర్ గారు ఫోన్ కట్ చేసి తాతయ్యకు జరిగింది చెప్పారు. మరుసటి రోజు 2 రోజుల తర్వాత తాతయ్య స్కూల్ ఓపెన్ చేయడానికి వెళ్తే స్కూల్లో ఏదో రక్తం పడింది. దాన్ని మళ్ళీ క్లీన్ చేయమని చైర్మన్ గారు తాతయ్యతో చెప్పారట. అందులో 2 పని వాళ్ళని, అందులో రామయ్య తాతయ్య కూడా ఉన్నారు. ఇంతకేంటి సుబ్బయ్య ఇది అంటే, ఏమో తెలియదు, మొన్న పార్టీ అన్నారుగా, ఆ రోజు తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం నేను అని అన్నారట తాతయ్య. ఇంతకీ ఏం జరుగుంటుంది అనేది అందరి మనసుల్లో ఒక పురుగులా మెదుగుతుంది. అలా కొన్ని రోజుల తర్వాత స్కూల్లో ఒక బాబు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏమైందని అందరూ కంగారు పడ్డారు. తను ఆ దక్షిణ వైపు ఉన్న గది దగ్గరికి వెళ్ళి కింద పడ్డాడు అని అన్నారు. ఏమైంది ఇంతకు అని అడగగా అప్పుడు తాతయ్య అన్నారట, ఆ గది వైపు వెళ్ళారంట బాబు, అందుకే కళ్ళు తిరిగి పడ్డాడు సార్ అనగానే, గదిలో ఏముంది సుబ్బయ్య, నాకు కూడా చెప్పలేదు అని హెడ్ మాస్టర్ అనగా, నాకు కూడా తెలియదు సార్, చైర్మన్ గారు తాళాలు వేసి ఆ గది తాళం వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు అని అడగగా అప్పుడు చైర్మన్ గారికి హెడ్ మాస్టర్ ఫోన్ చేశారు. ఏమైంది సార్ అంటే, నేను ఇంటికి రా చెబుతాను అని హెడ్ మాస్టర్ని ఇంటికి పిలిచారట. 1 గంట తర్వాత హెడ్ మాస్టర్ మళ్ళీ స్కూల్కు రాగానే మా తాతయ్యని గదిలోకి పిలిచి జరిగిందంత చెప్పారట. అసలు పార్టీ జరిగిన మరుసటి రోజు ఏమైందంటే, ఆ దక్షిణ వైపు ఉన్న గదిలో ఒక 15 రోజుల పాటు ఒక అమ్మాయిని అందులో లాక్ చేసి పెట్టారట. ఆ అమ్మాయి చైర్మన్ గారి ఇంటి పని మనిషి వాళ్ళ కూతురట. ఆ అమ్మాయిని చైర్మన్ గల అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ డైలీ అనుభవించి మానభంగం చేసి రేప్ చేసి తనను చిత్రహింసలు పెడుతూ ఉండేవారట. తనను అరవకుండా తన నోట్లో గుడ్డలు కుక్కి బంధించారట. పార్టీ జరిగిన మరుసటి రోజు ఆ అమ్మాయిని రాత్రి సమయంలో బయటికి తీసుకొచ్చి మరీ దారుణంగా ఆ మానభంగం చేయడంతో అమ్మాయి అక్కడికక్కడే చనిపోయింది అని తాతయ్యకు హెడ్ మాస్టర్ చెప్పారట. అయ్యో, ఇలా ఎందుకు చేశారు సార్, ఒక అమ్మాయి 2 ప్రాణాలు కోల్పోయింది అన్యాయంగా అని తాతయ్య బాధపడుతుంటే మనం ఏం చేయగలం సుబ్బయ్య. పేదవాళ్ళు అలా వాళ్ళ ఇంట్లో పని చేసే అమ్మాయిని కూడా కనికరం లేకుండా చంపారు. ఆ రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను సార్. వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ చాలా భయంగా ఉన్నారు. బహుశా దీని కారణంగానే అనుకుంటా అని తాతయ్య అనగా, అవును సుబ్బయ్య, అదే కారణం అని హెడ్ మాస్టర్ అనగా, కొన్ని రోజులకు వేసవి సెలవులు వచ్చాయి. అప్పుడు మేము కూడా ఊరికి బయలుదేరాం. స్కూల్లో చూసి చాలా రోజులైంది, చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుందామని వెళ్ళాం. అక్కడ ఎవరో ఒక అమ్మాయి దక్షిణ వైపు గది ఉండి, అన్న ఇక్కడ రండి అన్న, ప్లీజ్ అన్న, కాపాడండి అన్న అని పిలిచింది. మేము కూడా ఆ అమ్మాయి నిజంగానే ఆపదలో ఉన్నట్టుంది అనుకొని నేను మా 2 ఫ్రెండ్స్ ఇద్దరం దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి చూడగా ఆ అమ్మాయిని కట్టేశారు కదా అని మేము ఆ అమ్మాయిని తాకను కూడా తాకలేదు. ఆ అమ్మాయి కూడా అంది, అన్న బాడీ పెయిన్స్ ఉన్నాయి, నన్ను ముట్టుకోవద్దు, తాడు మాత్రం వెళ్ళపండి అని అంది. తాడు వెళ్ళి ఇలా చూసేసరికి అమ్మాయి మాయమైంది. ఎటు వెళ్ళింది అమ్మాయి అని బయటికి చూడగా అమ్మాయి పరిగెడుతూ ఉంది. ఈ అమ్మాయి ఏంట్రా ఇంత ఫాస్ట్గా వెళ్తుంది, ఇంతకేం జరిగిందని తెలుసుకుందామని గ్యాప్ కూడా ఇవ్వకుండా అలా పరిగెడుతుంది అని మేము ఒకరిమొకరం ఒకటి చూసుకున్నాం. అలా కొన్ని రోజులకు అదే అమ్మాయి మళ్ళీ మా ఇంటి పక్క నుంచి నిలబడి నన్ను పిలిచింది. అన్న ఒకసారి ఇలా రా, అన్న ఒకసారి ఇలా రా అని. ఈ అమ్మాయి ఏంటి ఇంత రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చింది, సర్లే ఏం పనో ఏంటో అని దగ్గరికి వెళ్ళాను. తీరా దగ్గరికి వెళ్ళి చూడగా అమ్మాయితో పాటు ఎవరు ముసలాయన కూడా ఉన్నా. ఎవరు ఈతనెవరు అని టెన్షన్గానే దగ్గరికి వెళ్ళాను. ఎవరమ్మా నువ్వు, నిన్న అలా పరిగెత్తావు, ఇంతకు ఏమైంది అని అడగగా, ఏం లేదన్నా, మా ఎంబడి కాస్త వస్తావా, మా పొలంలో
మా ముసలిది పడిపోయింది. నాకు చేత కావడం లేదు, మా తాతయ్యతో అవ్వడం లేదు, ప్లీజ్ అన్న అంది. నేను కూడా నిజంగా ఏదో ఆపద ఉండొచ్చని అమ్మాయి వెంట బయలుదేరాను. అప్పుడు అక్కడ పొలంలో ముసలావిడ లేదు. ఇదేంటి ఇక్కడ ముసలావిడ లేదు, ఇక్కడమ్మా అని ఇక్కడ వెనక్కి తొలగి చూడక అక్కడ ముసలావిడ లేదు, ముసలాయన లేదు, ఆ అమ్మాయి కూడా లేదు. ఇదేంటి నా వెంబడి వచ్చారు కదా అని అనుకున్నాను. మళ్ళీ ముందుకు చూడగా అమ్మాయి నా ముందుకొచ్చి నిలబడింది. ఏదమ్మా అవేది అని అన్నాను. అన్న ఈ పొలం కాదు, ఇంకాస్త ముందుకి పదన్న పద అంది. నాకెక్కడో తేడా కొడుతుంది. అమ్మాయి మనిషా లేక దయ్యమా? ముసలిదంటుంది, ముసలోడంటుంది. ఇప్పటిదాకున్న ముసలైన కూడా మాయమయ్యాడు. ఈ అమ్మాయి ఒక్క చోటు నుంచి ఒక్క చోటు వరకు మాయమయ్యి ప్రత్యక్షమవుతుంది. ఏదో తేడా కొడుతుందని భయంగానే తన వెనుక వెళ్ళాను. చుట్టుపక్కల ఎవరూ లేరు, నేను ఒక్కడిని. తను రా అన్న రా అంటుంది. నాకు అర్థమైంది ఈరోజు నాకు చివరి రోజు అని. ఇంతకు ఎక్కడమ్మా ఎక్కడ? ఉండు, ఊళ్ళోకి వెళ్ళి మా ఫ్రెండ్స్ తీసుకొస్తాను అని అన్నాను. పర్వాలేదు నేనున్నానుగా రా అని గట్టిగా పేరించింది. ఇదేంటమ్మా, ఉండు ఒక నిమిషం, మన ఇద్దరి నుంచి కాదు ఎవరైనా ఒకరు కావాలి అని నేను కూడా అన్నాను. చెప్తే అర్థం కావట్లేదురా, రా వచ్చేయి, నా వెంబడి రా అని అమ్మాయి నన్ను గట్టిగా అరిచింది. నాకు అర్థమైంది తను ఒక దయ్యం అని. అప్పుడే మా తాతయ్య వెంబడి నుంచి నా భుజం మీద చెయ్యేసి ఒక్కసారిగా నాకు ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఇక్కడేం చేస్తున్నావురా అన్నాడు. ఏ అమ్మాయి తాతయ్య పిలిచింది అనగా అమ్మాయి లేదేం లేదు, పద ఇంటికి అని అన్నాడు. అలా కాస్త దూరం వెళ్ళాక తాతయ్య ఇంతకు ఎలా వచ్చావురా అంటే, అదే తాతయ్య ఒక అమ్మాయి పిలిచింది, అమ్మాయి వెంబడి ఇలా వచ్చాను అంటే, అమ్మాయి పిలిస్తే రావడం ఏంట్రా సన్నాసి అని కోపడి ఇంట్లో కూర్చోబెట్టారు. నేను ఇంటికి రాగానే భోంచేసి అలా బయటికి వెళ్ళాను. అప్పుడు ఒక ముసలావిడ వచ్చి, బాబు ఇందాక ఏంటి పొలం దగ్గర అలా వెళ్తున్నావు? నేను పిలిచినా కూడా పలకట్లేదు, అందుకే మీ తాతయ్యని పంపించాను అని అంది. అమ్మ, మా తాతయ్యకి చెప్పింది మీరేనా? నా ప్రాణాలు కాపాడారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అడిగాను. ఆ అమ్మాయి స్కూల్లో వాళ్ళు రేప్ చేసి చంపేశారే, ఆ చైర్మన్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్. ఆ అమ్మాయి బాబు. ఇలా ఊరికి కొత్త కుర్రాళ్ళు ఎవరన్నా వస్తే వారిని అలా వాగులకు తీసుకెళ్ళి చంపేస్తుంది. మీరు రాత్రి సమయంలో ఒంటరిగా బయటికి వెళ్ళకండి. అమ్మాయికి జరిగిన అన్యాయానికి ఇంకా న్యాయం జరగలేదు. అందువల్ల తను కనపడిన వాళ్ళందరినీ ఏదో అవ్వ తాత అని చెప్పి తీసుకెళ్ళి చంపేస్తూ ఉంటుంది. కాస్తుంటే నీ ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయేవి. మీ తాతయ్య రావడంతో నీవు దక్కావు, బతికి బట్ట కట్టావు అని అంది. అలా 2 నెలలు గడిచాక మళ్ళీ వేసవి సెలవులు ముగిసిపోయాయి. నేను హైదరాబాద్ వెళ్ళాలి అని అనుకున్నాను. ఇంతలో మా ఫ్రెండ్స్, మేము వెళ్తున్నాం రా, నీవు తొందరగా వచ్చే, ఇక్కడ వరంగల్లో ఉంటాం, ఇక్కడ మమ్మల్ని కలుదుగాని బయలుదేరు అని అన్నారు. అప్పటికే సమయం సాయంత్రం 6:30 దాటొస్తుంది. అప్పుడు బండి మీద నేను ఒక్కరిని వెళ్ళాలి. సరే ఎలాగో వాళ్ళు అక్కడ ఉంటారు కదా అని బయలుదేరాను. బయలుదేరిన క్రమంలో నా బ్యాగ్ మర్చిపోయాను. సగం దూరం వెళ్ళి తిరిగి వస్తుండగా ఒక స్కూల్ పాప అడ్డు వచ్చింది. అన్న, ఊళ్ళోకి వెళ్తున్నావు కదా, నన్ను కూడా తీసుకెళ్ళవా అని అడిగింది. అయ్యో రామ్మ, ఎందుకు అలా అడుగుతున్నావు, వద్దా తీసుకెళ్తానురా అని తను బండి ఎక్కింది. దాన్ని తీసుకెళ్తుండగా వెనక నుంచి బరువుగా ఉంది. ఇదేంటి పాప చిన్ననే ఉందిగా, ఇంత బరువు ఎలా ఉంది అనుకొని వెనక్కి చూశాను. అమ్మాయి ఉన్నట్టుగానే ఉండి నన్ను చూసి ఏడవసాగింది. అయ్యో ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. తను ఇంకా గట్టిగా ఏడుస్తుంది. నాకేదో భయంగా ఉంది. ఏమైందమ్మా,
ఇంతకీ మీ అమ్మ నాన్న ఎక్కడ అని అనగా మా అమ్మ నాన్న ఎప్పుడూ నన్ను వదిలేశారు. నాకు మా అమ్మ నాన్న ఎక్కడున్నారో తెలియదు. నేను ఒక అనాథ పిల్లని. నన్ను రాక్షసుల్లాగా ఒడిదిలిపెట్టి వెళ్ళిపోయారు అని బాధపడుతూ ఏడుస్తూ ఉంది. కొంత దూరం వెళ్ళాక ఒక అమ్మాయి అడ్డు వచ్చి, బ్రదర్ నేను కూడా ఊళ్ళోకే వస్తున్నాను, నన్ను కూడా తీసుకెళ్ళరా అని తను కూడా నా బండి ఎక్కింది. అలా తీసుకెళ్తుండగా ఉన్నట్టుండి మా ఊరికి 1 కిలోమీటర్ రాయి వచ్చింది. ఓ ఊరికి దగ్గరలో ఉన్నాం అని అనుకుంటూనే ఎక్కడుంటారమ్మా అని ఆ అమ్మాయిని అడిగాను. తను సమాధానం ఇవ్వలేదు. నేనే తల్లి ఎక్కడుంటావు అని అడిగాను. అయినా సరే తను నాకు సమాధానం ఇవ్వలేదు. ఇంతకీ ఏమైంది, తను నాకు చూడట్లేదు అని వెనక్కి తిరిగి చూశాను. అంతే, నాకు గుండె ఆగినంత పని అయిపోయింది. వెనక చూస్తే ఆ అమ్మాయి లేదు. ఎక్కడికి వెళ్ళిందిరా నాయన, కిందేమన్నా పడిపోయిందా అని బండి ఆపి అటు ఇటు చూశాను. ఎక్కడ కనిపించట్లేదు. ముందు ఉన్న పాప పద అన్న పద అని ఏడుస్తుంది. సర్లే అమ్మాయి ఎక్కడుందో ఏంటో అని ఆలోచిస్తూనే ముందుకెళ్తుండగా అదే అమ్మాయి మళ్ళీ నా ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయింది. నాకు కొంచెం కంగారుగానే అమ్మాయి దగ్గర బండి ఆపి, ఏమమ్మా బండి ఎప్పుడు దిగావి, ఎలా నడుచుకుంటూ వస్తున్నావు, దా ఊళ్ళో వదిలిపెడతా అని అమ్మాయి చేపట్టి ఇట్లా పిలిచాను. తను నా వైపు చూసిన చూపుకు నేను నిజంగానే చనిపోయిండు బాగుండేది అని అనిపించింది. ఆ క్షణం తన కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తన నోరు పెద్దగా తెరిచింది. ఒక్కసారిగా తను నా వైపు చూసి పెద్దగా చేసిన కళ్ళతో నా మీద చాటి చేయబోయింది. నాకు ఏమీ చలనం లేదు. నోట్లో నుంచి మాట రావడం లేదు. కాళ్ళు చేతులు కదలడం లేదు. బండి మీద అలాగే ఉన్నాను. అప్పటి వరకు ఏడుస్తున్న పాప నా వైపు చూస్తే వెక్కిలిగా నవ్వుతుంది. తను కూడా నన్ను చూసి భయంగా నన్ను భయపెడుతుంది. ఈరోజు నాకు చివరి రోజు అని అప్పుడు అనిపించింది. అప్పుడే ఏదో ఒక పాట వినిపించింది. దగ్గరలో ఎవరో ముసలి వ్యక్తులు ఇద్దరు అక్కడి నుంచి వస్తున్నారు. మెల్లిగా వెనక్కి తిరిగి కళ్ళు తిప్పాను. అక్కడ ఎవరో తాతయ్య వాళ్ళు వస్తున్నారు. నన్ను చూసి నా దగ్గరికి రాసాగారు. నేను ఇటు చూడగా పాప లేదు, అమ్మాయి లేదు. ఏంటి బాబు ఊరికి వెళ్తున్నావు కదా అని తాతయ్య అన్నారు. ఆ పక్కన ఉన్నది రామయ్య తాత. అప్పుడు నేను తేరుకొని, అమ్మ తాతయ్య నేను మార్నింగ్ వెళ్తాను, ఎప్పుడు వెళ్ళను అని భయపడుతుంది. తాతయ్యలతో నన్ను ఇద్దరిని ఎక్కించుకొని ఊళ్ళోకి వెళ్ళాను. ఆ తర్వాత నాకు అర్థం కాని విషయం ఒక్కటే, ఇంతకు ఆ అమ్మాయి ఎవరు, ఆ పాప ఎవరు, ఇదంతా ఏమిటి అని ఒక చిక్కు ప్రశ్న మళ్ళీ ఒకటి చుట్టుకుంది. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక మరొక స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.